నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది దేశ అభివృద్ధికి సూచిక లాంటిది. తీర ప్రాంతంలో పోర్టులు కూడా అభివృద్ధికి బాటలు వేసేవి. ఇప్పుడు ఏపీ ఎయిర్పోర్ట్లు సీ పోర్టులతో కళకళలాడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విశాఖ నగరానికి దగ్గరలోని భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2025 నాటికి తొలి దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో శరవేగంగా పనులు చేస్తున్నారు. భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర అభివృద్ధిని గ్రాఫిక్ రూపంలో చూపించి అమరావతి అనేటువంటి పేరుతో భ్రమరావతిని భ్రమలు కల్పించినటువంటి చంద్రబాబు చేసినటువంటి దాష్టికాలు ఒకటి కాదు రెండు కాదు. ఉత్తరాంధ్రకు దిక్సూచిగా మారినటువంటి భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా తన సొంత లాబింగ్ చేసుకొని ఇక్కడ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. సో అందుకు నిదర్శనమే మనం ఇక్కడ చూస్తున్నటువంటి శిలాఫలకం. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి 2015లో ఒక శిలాఫలకానికి సంబంధించి అంటే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల చేయడం జరిగింది. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కడతాము, దీనికి 15,000 ఎకరాల ల్యాండ్ అవసరం అవుతుంది అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా చంద్రబాబు తనదైన శైలిలో చాకచక్యం ప్రదర్శించాడని చెప్పుకోవచ్చు. తన అన్యున్యులకు లాభం చేకూర్చే విధంగా ఒక స్కెచ్ చేశాడనుకోవచ్చు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలన్నింటికి కూడా ఒకటే క్వశ్చన్తో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. సో కంప్లీట్గా ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి పర్మిషన్లు అటు గ్రీన్ ట్రిబ్యునల్లో కావచ్చు, ఇటు రైతులకు సంబంధించి కావచ్చు పర్మిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు చకచక వేగంగా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి పనులను జరుగుతున్నాయి. రన్వే ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎన్ని కిలోమీటర్ల మేర రన్వే ఏర్పాటు చేశారు, చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో భోగాపురం ఎయిర్పోర్ట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు ఎక్కడైనా సరే డెవలప్మెంటల్ యాక్టివిటీ అని చెప్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములని తన అనున్యులకి తనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్లకు కట్టబెడతాడు. లేదా ముందే డెవలప్మెంటల్ యాక్టివిటీ వచ్చిన తర్వాత సో ఎట్లా ఉంటుంది, సో దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ దగ్గర తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి పొందాలి ఎలా అనేదానికి ఒక నిదర్శనం అమరావతికి సంబంధించినటువంటి 30,000 ఎకరాలు అయితే మరొక నిదర్శనం భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2015లో నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇచ్చిన తర్వాత సో అంతకు ముందు నుంచే ఇక్కడ సన్ రైజ్ బీచ్ ఉంది. సో ఇది కూడా కలుపుకునేటట్టుగా అంటే దీనికి ఎక్కడ కూడా చిన్న ప్రమాదం జరగకూడదు, ఆ భూములు దాంట్లో పోకూడదు. సో పోకుండానే అక్కడ ఉన్నటువంటి తన అనుచరుడైనటువంటి అయ్యన్న పాత్రుడికి లాభం చేకూరే విధంగా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించినటువంటి బౌండరీని డిసైడ్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకున్నటువంటి సన్ రైజ్ బీచ్ రిసార్ట్ అని ఉంది. సో ఈ రిసార్ట్ ఎవరిది అనేది ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసు. సో చాలామందికి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం, ఇది అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటి రిసార్ట్. సో బీచ్ మనం ఇక్కడ నుంచి చూసినటువంటి చెట్లు ఇవన్నీ కూడా దీని తర్వాతే బీచ్ ఉంటుంది. సో ఇక్కడికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ దూరంలోనే ఈ రోడ్లోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ దూరంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో దాదాపుగా 15,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 నుంచి 5 గ్రామాల ప్రజల భూములు పోతుంటే దీనికి ఆనుకొని ఉన్నటువంటి సన్ రైజ్ బీచ్ రిసార్ట్కి మాత్రం ఏ మాత్రం కూడా కొంచెం కూడా వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా వాళ్ళ భూములు కించెత్తైనా పోకుండా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ కూడా తన అనున్యులకు ఏ విధంగా లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు అనేది చెప్పకనే చెప్పొచ్చు. సో ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉన్నా ఖచ్చితంగా దాని వెనకాల చంద్రబాబుకు సంబంధించినటువంటి ఏదో ఒక కుట్ర పన్నాగం ఉంటుందని చెప్పడానికి ఈ సన్ రైజ్ బీచ్ రిసార్ట్కి సంబంధించినటువంటి భూములు పోకుండా ఉండడమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి హిస్టరీ తెలుసుకునేటువంటి ముందు ఇక్కడ అమ్మటం గ్రామ సర్పంచ్ ఉన్నారు. సో ఇంతకుముందు ఏం జరిగింది చంద్రబాబు టైంలో, సో ఎన్ని వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు, సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఎలా క్వికప్ అయింది ఎయిర్పోర్ట్కి సంబంధించిన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో సార్, మీ పేరండి? నా పేరు ఉప్పాడు శివారెడ్డి అండి. నేను సర్పంచ్ అమటా రాయవలసి గ్రామ పంచాయతీ భోగాపురం మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ అండి. 2015లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, భోగాపురంలో ఏదో జరిగిపోతుంది డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉంటుంది అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అది చంద్రబాబు టైంలో. సో అప్పుడు మీరు డెవలప్మెంట్ చంద్రబాబు ఏదో చేస్తారనుకున్నారా, దీంట్లో కూడా ఏదో నిగూఢంగా ఏదో ఉండి అది పెట్టుకొని డెవలప్మెంటల్ అనే దాంతో ముందుకు వచ్చాడు అనుకున్నారా? యాక్చువల్గా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు పాలకపక్షంలోకి వచ్చారు. 2015లో ఇక్కడ సుమారు 25,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు ఎయిర్పోర్ట్కి సంబంధించి అని చెప్పేసి. సుమారుగా 25,000 ఎకరాలకి ఇచ్చినప్పటికీ ఎక్కడ ప్రపంచంలో ఇంత పెద్ద ల్యాండ్ ఎక్విజిషన్ ఎయిర్పోర్ట్కి లేదన్నటువంటి ఆలోచనతో ఏదో దురదృష్టంతో చేస్తున్నాడు అన్న ఆలోచనతో అందరం కూడా
మా అందరం ఆఫీసులు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా తరపున ఆ రోజు వచ్చి ఇక్కడ పెద్ద బహిరంగ మీటింగ్ పెట్టి ఇదంతా కూడా అన్యాయంగా మీ దగ్గర భూములు తీసుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, మీరు ఎవరు కూడా వెనక్కి తగ్గొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు భరోసా ఇచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ తర్వాత దాన్ని వెంటనే 25,000 ఎకరాల నుంచి 2,500 ఎకరాలకి కుదించడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన తాలూకు చేతి ఓటలను చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కులస్తులు పురంధేశ్వరి గారి గురించి కానీ, వాళ్ళ భూమి తప్పించే విషయం కానీ, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారి సన్రాయ్ భూమిని కానీ, అదేవిధంగా ఆయనకి సంబంధించినటువంటి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ భూములు కానీ తప్పిస్తూ ల్యాండ్ ఎక్విజిషన్ చేసే ప్రక్రియ స్టార్టింగ్ చేశారు. మేము ఆ రోజు కూడా చెప్పాం, ఇది ఖచ్చితంగా అభివృద్ధి చేసే మనసులో మీరు కానీ ఖచ్చితంగా చేస్తే మేమందరం కూడా సహకరిస్తాం, సాయం చేస్తామని. కానీ అభివృద్ధిలో కాకుండా ఏదో ఒకవైపుని చేయాలన్నటువంటి ఆలోచనతో చేశారు. అప్పటికి మా ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే అశోక్ గజపతిరాజు గారు విమానాశ్రయ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి మేము వెళ్ళడం చెప్పడం చేసినప్పటికీ కూడా ఎంతసేపు ఒక వర్గాన్ని, ఒక పార్టీని, వాళ్ళకి కావలసినటువంటి నాయకుల్ని కాపాడే ప్రయత్నం చేశారు తప్ప అభివృద్ధి ఆలోచనలో ఆయన చేయలేదు. ఆ రోజు నుంచి మేము పోరాటం చేసాం. తర్వాత మా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, ఆ రోజు ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సంబంధించి R&R ప్యాకేజీని పెంచి వాళ్ళందరినీ కూడా లాస్ట్కి వాళ్ళు వెళ్ళేటప్పుడు దారి ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ని కూడా ఇచ్చి వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి R&R కాలనీల్లో ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు ప్యాకేజీలు ఇచ్చి నిర్మించిన తర్వాత ఇల్లు ఖాళీ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ రోజు ఏది 28 లక్షల రూపాయల ప్యాకేజీని, కొంతమంది 32 లక్షల రూపాయల ప్యాకేజీని ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇంట్రెస్ట్లు అని చెప్పి మళ్ళీ జీవో తీసుకొచ్చి రేట్లు పెంచి వాళ్ళందరికీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఇవన్నీ కాకుండా ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు, లీగల్గా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే మేము వేసిన పిల్లులు కానీ, మేము వేసిన రిట్ పిటిషన్లు కానీ, అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అందరినీ కూర్చొని పెట్టి అందరితో మాట్లాడి అవన్నీ కూడా క్లోజ్ చేసి మొన్న మే 3వ తారీఖున కింద సంవత్సరం మే 3వ తారీఖున చాలా ఘనంగా మందరం స్వాగతిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ పెట్టి 1,00,000 మందితో పెట్టి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత సరివేగంగా GMR సంస్థలు ఈ రోజున అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు ఈరోజు మాకు నమ్మకం కలిగింది, ఇది నిజంగా ఎయిర్పోర్ట్కి ఈ అభివృద్ధి జరుగుతుంది, మన ప్రాంతం బాగుపడుతుంది, ఉద్యోగాలు ఉపాధి వస్తుంది అన్నటువంటిది ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చింది. మీరు కూడా చూసి ఉంటారు, చాలామంది భూములు తప్పించి రైతాంగానికి అప్పుడు చేసినటువంటి అన్యాయాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరిచేయడం, వాళ్ళందరినీ దీంతో చూడడం కూడా జరిగింది. అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అవుద్ది అన్నటువంటి ఆలోచన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవనంపేట పోర్టు కానీ, మూలపేట పోర్టు కానీ, లేదనుకుంటే ఇక్కడ పరిపాలనా రాజధాని కానీ, ఇవన్నీ దృష్ట్యా మా ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో యువత అందరికీ కూడా ఉపాధి కలుగుద్ది అన్నటువంటి ఆశాభావం మా అందరికీ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 24లో కూడా ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అంతా బంగారం అవుద్ది అనేటువంటి ఆశాభావంతో మా అందరం కూడా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు హడావిడిగా ఎలక్షన్లో కూడా లబ్ధి పొందారు. ఒకవైపు భూసేకరణకు సంబంధించి అప్పుడున్నటువంటి చట్టాన్ని తొంగలోకి తొక్కాడు, గ్రామాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోలేదు. అలా పూర్తి స్థాయిలో రైతుల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తొక్కేటువంటి ప్రయత్నం చేశాడు. 2023 మే 3 అనేది ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి భోగాపురం ప్రజలకి. ఎందుకంటే ఆ రోజు అందరినీ ఒప్పించి దానిపైన ఉన్నటువంటి కేసులన్నింటినీ పూర్తిగా పర్మిషన్లు తీసుకొని కేసులన్నీ తొలగిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆనందాల మధ్య అప్పుడు శంకుస్థాపన చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ చెప్తున్నారు. ఇదే విధంగా మరొక 4 గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు వాళ్ళని కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు ఎలాంటి ఒపీనియన్ చెప్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియాలో ఉన్నటువంటి అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లలో సో ఆల్మోస్ట్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్టే బెస్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా 2,751 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్ను పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నారు. మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తుందంతా కూడా రన్వేకి సంబంధించినటువంటి పనులు అనమాట. దాదాపుగా 2,203 ఎకరాలు కేవలం ఎయిర్పోర్ట్కు మాత్రమే పూర్తిగా డెడికేట్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా మొదట రన్వేకి సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కొనసాగుతోంది. 3.8 కిలోమీటర్ల మేర ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇక్కడ దిగే విధంగా 3.8 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో రన్వేకి సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతోంది. మొదటి ఫేజ్లో దాదాపుగా 60 లక్షల మంది ప్రయాణించే విధంగా పూర్తి స్థాయిలో ఈ రన్వే కానీ ఎయిర్పోర్ట్ కానీ సిద్ధమవుతోంది. మొత్తం 3 ఫేజులలో జరిగేటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు సంబంధించి దాదాపుగా 1,80,00,000 మంది ప్రయాణించే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. సో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాబట్టి దీంట్లో ఏర్పాట్లన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. గ్రీన్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం దీనికి కనెక్టివిటీ రోడ్లు ఉంటాయి. సో ఈ కనెక్టివిటీ రోడ్లన్నీ కూడా మెయిన్ హైవే నుంచి
ఆల్మోస్ట్ అంటే శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చేటువంటి రోడ్లు కానీ వైజాగ్ నుంచి వచ్చేటువంటి రోడ్లు కానీ అన్నీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఫ్లైఓవర్స్ల నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా 25 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇక మొత్తం ఎయిర్పోర్ట్ నిర్మాణ రంగంలో చూసుకుంటే 2203 ఎకరాలకు సంబంధించి ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉంటే 25 ఎకరాలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లకు సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీ కొనసాగుతోంది. మరొక 25 ఎకరాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ క్వార్టర్స్ కట్టడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి నిర్వాసితులు దాదాపుగా 350కి పైగా ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్తో పాటుగా పర్టికులర్గా 80 కోట్లు వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కార్యక్రమాలన్నీ కూడా చకచకా సాగుతున్నాయి. కేవలం 36 నెలల్లోనే అంటే మే 2023లో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కేవలం 36 నెలల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఈ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నటువంటి జిఎంఆర్ సంస్థకు ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. కేవలం గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో ఉన్నటువంటి చంద్రబాబు కాలయాపనతో దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాలు ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమమే జరగలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధిని కేవలం గ్రాఫికల్లో చూపించడం కాదు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలో తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో కేవలం 36 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని కృతనిశ్చయంతో వర్క్స్ అని కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా పనులన్నీ సాగుతున్నాయి. ఆల్మోస్ట్ మనకు 2025 డిసెంబర్ కల్లా ఈ ఏర్పాటు ఫస్ట్ ఫేజ్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఇది ఎయిర్పోర్ట్కు సంబంధించి శరవేగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. భూ నిర్వాసితులకు సంబంధించి ఎలాంటి కాలనీలు ఏర్పాటు చేశారు, జగనన్న విజన్ అనేది ఆ కాలనీలో ఎలా కనబడుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2014 నుంచి 5 ఏళ్ల పాటు పాలించిన టీడీపీ అధినేత చంద్రబాబు అన్నింటా గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మాయ చేశారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాకే ఏపీలో వాస్తవ నిర్మాణాలు జరుగుతున్నాయి. భారీ ప్రాజెక్టులు నిర్మించాలంటే కొన్ని వందల వేల కుటుంబాల వారు నిర్వాసితులవుతారు. అలా నిర్వాసితులైన వారి త్యాగానికి గుర్తింపునిస్తూ సీఎం జగన్ వారికి అన్ని సౌకర్యాలతో అద్భుతమైన కాలనీ నిర్మించిచ్చారు. భూములు ఇళ్లు కోల్పోయిన వారందరికీ సంతోషపడేలా వారికి పునరావాసం కల్పించారు. భోగాపురం ఎయిర్పోర్టు 2014లో అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్కు సంబంధించి గ్రహణం పట్టిన మాదిరిగానే ఉందని ఇక్కడ ప్రజలు చాలామందిని అడిగినప్పుడు చెప్తున్నారు. సో 2019 తర్వాత ప్రభుత్వం మారింది, భోగాపురం ఎయిర్పోర్టు దశ మారింది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్కి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్టు ఇది. ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి 3.8 కిలోమీటర్ల రన్వే కూడా పూర్తి స్థాయిలో రెడీ అవుతోంది. సో అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చకచక సాగిపోతున్నటువంటి దృశ్యాల్ని మనం ప్రత్యక్షంగా ఎక్స్క్లూజివ్గా సాక్షిలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడైనా సరే గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడు. సో క్షేత్రస్థాయిలో వర్క్స్ ప్రారంభించి దాన్ని 36 నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా కాంపౌండ్ వాల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి దాదాపుగా 23 కిలోమీటర్ల మేర ఎయిర్పోర్ట్ చుట్టూ అంటే 2203 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మితమవుతుంటే దాని చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఆల్మోస్ట్ 23 నుంచి 24 కిలోమీటర్ల వరకు ఈ విధంగానే కాంపౌండ్ వాల్ నిర్మాణం ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. పటిష్టమైనటువంటి భద్రత ఉండాలి ఎయిర్పోర్ట్కి సంబంధించి కాబట్టి సో పూర్తి స్థాయిలో ఈ విధంగా కాంపౌండ్ వాల్ని కింద పిల్లర్స్ వేసి దానిపైన దాదాపుగా 10 నుంచి 15 అడుగుల వరకు ఈ కాంపౌండ్ వాల్ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి రన్వే ప్రాంతం అన్నమాట. సో ఫస్ట్ రన్వే ఒకటి క్లియర్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 60 లక్షల మంది ప్రయాణించే విధంగా ఏర్పాటు చేసిన రన్వే ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయి. సో ఇక రెండు నుంచి 3 రన్వేలు అంటే ఫ్యూచర్లో కూడా ఎక్స్పాన్షన్ చేసుకుంటే 2 నుంచి 3 రన్వేలు ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చదును చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి దాదాపుగా 22 ఏరో బ్రిడ్జిల్ని నిర్మిస్తున్నారు. ఈ ఏరో బ్రిడ్జిలకు సంబంధించి పనులన్నీ కూడా అంటే ఫస్ట్ ఈ రన్వే కానీ చదును చేసేటువంటి యాక్టివిటీ అయిపోతే సో కంప్లీట్గా ఏరో బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి నిర్మాణం అంటే ఫిజికల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిర్మాణాలు కొనసాగిస్తారు. ఆ ఫిజికల్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా చాలా అతి త్వరగా 1 yearలోనే కంప్లీట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు బేస్ తయారు చేస్తారు. ఏ ఎయిర్పోర్ట్కైనా సరే ముందు బేస్ చేసి రన్వేస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఫిజికల్ స్ట్రక్చర్స్ అనేవి కట్టడం చాలా ఈజీ. సో అవి ఎలా ఉండబోతున్నాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్
పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ ఖాళీ అయిపోయాయి. సో ఖాళీ అయిపోయిన తర్వాత నిర్వాసితులకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ కూడా సెంటు భూమి రిప్లేస్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి కంపెన్సేషన్ గురించి కూడా ఎక్కడగా మాట్లాడలేదు. సో ఇప్పుడు మనం రైట్నో ఉన్నటువంటి విలేజ్ పేరు మరడపాలెం. సో ఈ విలేజ్కి సంబంధించి అక్కడ 4 గ్రామాలు పోయాయని చెప్పాం కదా. ఆ 4 గ్రామాలకు సంబంధించిన దాంట్లో ఇది ఒక విలేజ్ అనమాట. అక్కడ ఉన్నటువంటి విలేజ్ని అక్కడ చిన్న చిన్న గుడిసెలు కొంత ప్లేస్లో ఉండి కట్టుకున్నటువంటి వాళ్ళు ఉండే. బట్ అలాంటి వాళ్ళకి 5 సెంట్ల స్థలంతో పాటుగా 8,50,000 ఇచ్చారు. సో దానితో పాటుగా అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ మూవ్ అవ్వడానికి దాదాపుగా 50,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కింద ఇచ్చారు. సో మనం ఓవరాల్గా దాదాపుగా 376 మందికి సంబంధించి 80 కోట్లు వెచ్చించి పూర్తి స్థాయిలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అంటే 2 కాలనీలుగా చేశారు. ఇప్పుడు మనం ఉన్నటువంటిది కూడా ఒక కాలనీ. ఒక ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం, ఇక్కడ అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం ఎట్లాంటి కంపెన్సేషన్ వచ్చిందో. అమ్మ, భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన దాంట్లో మీ భూములు కానీ మీ ఇల్లు కానీ పోయాయా? ఎట్లా ఉండేది? చంద్రబాబు ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాడు? తర్వాత ఎట్లా మారింది? చంద్రబాబు నాయుడు అయితే మాకు ఏటో అనుకూలం అవ్వలేదండి. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అన్ని అనుకూలంగా చేశారండి, ప్రతి ఒక్కటి కూడా. గత ప్రభుత్వం ఉన్నటువంటి మా భూములు కూడా తీసేసుకొని గ్రామంలో ఇల్లు డబ్బులు వేయకన్నా కనీసం గ్రామం ఇలా ఉందని కూడా చూడకన్నా గ్రామంలో ప్రజలందరినీ భయపించేసి వాళ్ళ భూములు తీసుకెళ్ళి భూములు ఇప్పించారు. గత ప్రభుత్వం వాళ్ళందరూ అలా చెప్పి భయపించి జనాలందరినీ భయపించేసి జనాలందరినీ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి భూములు ఇప్పించి గ్రామాన్ని పట్టించుకోకన్నా విలేజ్లో ఎవరికి డబ్బులు పడలేదు. విలేజ్ పోతే పక్క భూములు ఇచ్చేసి విలేజ్ ఉంటుంది, విలేజ్ కూడా పోద్దన్నా సరే విలేజ్ డబ్బులు ఎవరికి వేయలేదు. సీఎం జగన్ వచ్చాక గ్రామ కంఠంలో డబ్బులు ప్రతి ఒక్కటి కూడా అక్కడి నుంచి ఇక్కడ షిప్ అయ్యాం. ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రామంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనకు అంగీకరించారనమాట. గత ప్రభుత్వం టైంలో, చంద్రబాబు ప్రభుత్వం టైంలో మాకు ల్యాండ్స్ తీసుకున్నారు. ల్యాండ్స్ తీసుకొని ఉద్యోగాలు ఇస్తాము, 18 సంవత్సరాలు నిన్నోళ్ళకి ఇల్లు జాగాలు ఇస్తాం ఇవన్నీ చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, నెలకు 3,000 పెన్షన్ అన్నారు. అంటే గత ప్రభుత్వం ఆ చెప్పిన ఆశల మీద ఏదో మమ్మల్ని కొద్ది భయం పెట్టి బెదిరి పెట్టి అప్పుడు గవర్నమెంట్ ఉండేటప్పుడు ఈ ఉద్యోగాలు సద్యోగాలు వస్తాయని ఆశ మీద మేము భూములు ఇవ్వడానికి ముందుకెళ్ళాము గత ప్రభుత్వం టైంలో. కానీ ఆ ప్రభుత్వం చిన్న రాజకీయ ఒత్తిడి చేసి ఎదురు బెదిరించి చేసి చెందడం వల్ల కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి అన్యాయం జరిగింది. అవుటర్స్ వెళ్ళిపోయి ఉంటారు కదా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈ ప్యాకేజ్ ఈ ఇల్లు స్థలాలు కొంతమందికి రాలేదు. మీ పేరు? తాతారావు అండి. సో ఇప్పుడు మీరు అక్కడ భోగాపురంలో ఖాళీ చేసి ఇక్కడికి వచ్చారు కదా. సో గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లాంటి సదుపాయాలు కల్పించారు? ఏమైనా ల్యాండ్ ఇచ్చారా, లేకుంటే ఎట్లా అక్కడ నుంచి మూవ్ కావడానికి ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చారండి, 5 సెంట్లు జాగా ఇచ్చారు, 9 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత పథకాలు అన్నీ బాగున్నాయి. నీళ్ళు కూడా అన్ని ఫస్ట్ పద్ధతిలోనే ఏది బాగోలేదు. ఈ పద్ధతి వచ్చిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయండి. జగన్ గారు వచ్చిన తర్వాత అన్నీ మనకి ఏ ఇబ్బంది లేకుండా స్కూల్ అనగా పిల్లలకి అమ్మవడానిక అన్నిట్లు కూడా అన్ని బాగానే చూశారండి. ఎంత ల్యాండ్ ఇచ్చారండి మీకు ఇక్కడ? 5 సెంట్లు జాగా ఇచ్చారు. మా అమ్మగారికి వచ్చిందండి, నాకేం రాలేదండి. మా అమ్మగారికి వచ్చింది. మా అమ్మగారు వచ్చిన దాంట్లోనూ రేగు షెడ్ వేసి కట్టుకునండి. మేము 5 అన్నాము కానీ ఎవరికి ఎవరు రాలేదండి. మీరు ఏమైనా ఇళ్ళకి సంబంధించి ఏమైనా అప్లై చేసుకుంటున్నారా? పెట్టాం సార్, పెట్టాం కానీ ఏం రాలేదండి నాకు. అమ్మగారికి వచ్చిన దాంట్లో సెంటర్ పెట్టారండి, సర్పంచ్ గారు పెట్టారు. అది త్వరలోనే వస్తామని అన్నారండి. అంతే. ఇప్పుడు ఎట్లా ఉందండి? అంటే సంక్షేమ పథకాలు గవర్నమెంట్కి సంబంధించి ఎట్లా ఉంది? ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఇవన్నీ సపోర్ట్ చేసేవాళ్ళ? చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా చేశాడు అసలు? సార్ చంద్రబాబు ఉన్నప్పుడు ఏమీ చేయలేదు సార్. జగన్ వచ్చింది 100% బెమ్మాన్ని చేశారు సార్. అనుకున్న కోరికంటే ఉండాలంటే సచివాలయం ఏంటంటే ఓపెన్ పరిగెట్టారు. అలాంటిది సచివాలయం కాలు దగ్గరికి వెళ్ళాను, అన్ని పథకాలు అన్నీ బాగున్నాయి, సిస్టమ్ అంతా బాగుంది సార్. జగన్ గారు ఎట్టినవన్నీ పథకాలన్నీ బాగున్నాయండి. టీడీపీ గవర్నమెంట్ టైంలో ఎక్విజేషన్ స్టార్ట్ అయింది, ల్యాండ్స్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందని అంటే అసలు చెప్పుకోలేని పరిస్థితి. మేము ఈ రోజుల్లో ఒక కొలత వేయాలంటే చుట్టుపక్కల అద్దుల వాళ్ళందరూ కూడా రావాలి. అటువంటి అద్దులు కూడా పిలవకుండా గవర్నమెంట్ అధికారులందరూ వచ్చి ఈ ల్యాండ్ పలానాడు పేరు రాసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి అమౌంట్లు వేయడం భయభ్రాంతులకు గురి చేశారు. భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత మా గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అనేది కొంచెం రేర్. గ్రామ రిజిస్ట్రేషన్ జరిగేవి పెద్దల సమక్షంలో. ఈ భూమి మేము తీసుకుంటున్నాం, ఈ భూమి నీకు ఇచ్చేస్తున్నాం అంటే చేర్పులు మార్పులు ఆ కాన్సెప్ట్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురయ్యి మా భూమి మన పేరు లేదని చెప్పేసి వాళ్ళు ఎవరికి డబ్బులు వేసేస్తారట. ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎక్విజేషన్కి సంతకం చేయడం జరిగిందండి. ఈ సంతకం చేసిన తరుణంలో మా విలేజ్ కూడా పోతుందని చెప్పి స్ట్రక్చర్ వాల్యూ వేయించారండి. స్ట్రక్చర్ వాల్యూ వేయించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి ముందు ఉండి మా విలేజ్లో అందరూ కూడా వలస కార్మికులు.
హోటల్లోకి వెళ్ళి పని చేయడం, లేకపోతే ముఠా పనికి ఎక్కడికి వెళ్ళడం, విజయవాడ, కాకినాడ ఈ ఏరియాలో ఎక్కువ, వైజాగ్ ఈ ఏరియాలో పనిచేస్తుంటారు. అటువంటి సిచ్యువేషన్లో మా వాళ్ళందరూ కూడా బయట ఉన్నారని అంటే యాక్ట్ ప్రకారంగా ఏ ఒక్కటి కూడా బయట ఉండే వాళ్ళకి ఇవ్వడానికి అవ్వదు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఆధార్ కార్డు ఏదైతే ఉందో, రేషన్ కార్డు ఏదైతే ఉందో దాని ప్రకారంగా రాసుకుంటామని చెప్పి రాసుకున్నారండి. ఈ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరి పేరు ఇన్వాల్వ్ చేసుకొని మేమందరం కూడా అడిగింది ఏంటంటే, మా విలేజ్లో బతికి బాగుపడి బయటికి లేదో ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి వెళ్ళారండి, మరి వాళ్ళందరి పేర్లు కూడా చేర్చండి అంటే R&R యాక్ట్లో చేర్చడానికి అవదనిసారండి. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్లో నింగాల వలస విలేజ్కి తీసుకొచ్చి కొండ చూపించారండి. ఆ కొండ చూపించిన తర్వాత ఇదే మీకు అవుతుందని చెప్పేసి మాకు వ్యతిరేకంగా ఆ రోజు వాళ్ళకి సపోర్ట్గా ఉండే ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఒక 2-3 ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ప్రలోభాలకు గురయ్యారో మాకు తెలియదు. కానీ ఆ కాన్సెప్ట్లో ఆ కొండని మాత్రం మనం తప్పకుండా తీసుకోవాలి, అది చాలా బాగుంటుంది ఇలాగలని చెప్తే ఆ కొండని తీసుకొచ్చి ప్రజలంతా సంతకాలు పెట్టించారండి. ఎందుకు? మీ భూములు మీ పేరుని లేవు, ఈరోజు సంతకాలు పెడితేనే మీ పేరుని డబ్బులు పడతాయి, లేదంటే పడవు అని చెప్పి చేయించారండి. ఈ రోజు అయితే చాలా బాధ. ఎలాగంటే ఇంత మంచి విలేజ్ తయారు చేసుకున్నాం కానీ పిల్లలందరికీ కూడా సెంటున్నర జాగా చొప్పున ప్రతి ఒక్కరి దగ్గర కూడా అసలు ఎలా మోడర్న్ విలేజ్ లాగా మనది ఎలా తయారు చేసుకున్నామో అంతకన్నా మోడర్న్ విలేజ్ లాగా జగనన్న కాలనీలు తయారయ్యి అందులో ఉంటే ఇంకా బాగుండేమో. సో ఖచ్చితంగా అంటే దానికి కంపెన్సేట్ చేస్తూ మీరు అంత డెవలప్మెంట్కి ఇచ్చారు, అంటే మీరు ఉత్తరాంధ్ర కోసం మీరు బలి తీసుకున్నారు కాబట్టి సో దానికి సంబంధించి కూడా మీరు రిప్రజెంటేషన్ చేయండి, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి మీరు రిప్రజెంటేషన్ చేయొచ్చేమో. మేము ఈ గవర్నమెంట్ కూడా మా ఊరు తరపు నుంచి, మా ప్రజల తరపు నుంచి ఒకటి కోరుకుంటున్నాం సార్. అక్కడ మా విలేజ్కి మా పంచాయతీకి 4 విలేజ్లు ఉండేవి, అందులో ఒక్క విలేజ్ మాత్రం మేము బయటకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల విలేజ్లు ఎన్నైతే ఉన్నాయో ఏ విలేజ్తో కూడా కలిసికట్టుగా మేము సంబంధాలు లేని విలేజ్లతో ఉన్నాం. ఈ ఒక మెట్ట అనే కార్యక్రమాన్ని మేము తలపెట్టుకుని ఉన్నాం. మా చుట్టుపక్కలే మామూలుగా జగనన్న కాలనీలు కొన్ని ఇచ్చారు. ఇలాంటివన్నీ కలిపి మా పంచాయతీ అనే ఒక పదాన్ని ఒక మరడపాలెం పేరు మీద ఒక గ్రామ పంచాయతీని తయారు చేస్తారని చెప్పేసి ఈ గవర్నమెంట్ని ఆశిస్తూ మా ప్రజలు అందరం కూడా తప్పకుండా మేలు చేసే గవర్నమెంట్కి అయితే మాత్రం ఏనాడు కూడా కీడు తలపెట్టం, ఓటు రూపంలో ఆ రుణాన్ని తీర్చుకుంటాం. మా ప్రజలందరూ కూడా తప్పకుండా చేస్తారండి, చేసేటట్టుగా చూపిస్తాం. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి జిఎంఆర్ గ్రూప్ దాదాపుగా 40 సంవత్సరాల వరకు కూడా పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ చేస్తుంది. ఆ తర్వాత రూల్స్ ప్రకారం మరొక 20 సంవత్సరాలు కూడా దీనికి సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఈ ఒక్క ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ ఉత్తరాంధ్ర వాసులకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి MRO సెంటర్కి సంబంధించి కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సర్వీసింగ్ సెంటరు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి IT ఏరోస్పేస్ ఎడ్జ్ను కూడా డెవలప్ చేయబోతున్నారు. కాబట్టి దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 6.5 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే ఒక్క ఎయిర్పోర్ట్తో దాదాపుగా 6 లక్షల మంది పైగా ఉపాధి కలగనుంది. సో ఒకప్పుడు చంద్రబాబు కేవలం తన అనుయూన్యులకు సంబంధించి లాభం చేకూర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు చాలామంది విజనరీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు కేవలం తన అనుయూన్యులకు కట్టబెట్టేటువంటి భూములని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కోర్టులో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా మొత్తం క్లోజ్ చేసేయించుకొని సో ప్రజలకు అనుగుణంగా అభివృద్ధి అనేది ప్రజల చేతనే అవుతుందని చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. సో గ్రాఫికల్ డిజైన్తో పూర్తిగా భ్రమరావతిని సృష్టించినటువంటి చంద్రబాబుకి సో విజన్తో క్షేత్రస్థాయిలో డెవలప్మెంట్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా అది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రాజ్ కుమార్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్.